ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సోమవారం అమరావతిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారితో కలిసి పాల్గొన్నారు. 125వ జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించారు. ఆ మహానీయుని త్యాగాల తాలూకు స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. ఆయన బలిదానంతో ఆవిర్భవించిన ఆంధ్రగడ్డపై నీరు తాగిన ప్రతి ఒక్కరూ ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతోనూ జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు అమరజీవి పేరు పెట్టినట్టు తెలిపారు. భవిష్యత్తులో ప్రారంభించబోయే తాగునీటి ప్రాజెక్టులన్నింటినీ అదే పేరుతో కొనసాగించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రాష్ట్ర మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, శ్రీమతి సవిత గారు, పలువురు ఎమ్మెల్యేలు, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన ఒక మల్టీ విలేజ్ స్కీమ్ వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టారు. దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఒక్కొక్కరు రోజుకి 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నాం. ఆయన మన పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ అమరజీవి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి, ప్రతి ఆంధ్రుడు ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆయన వారి పేరు పెట్టడం జరిగింది జల్ జీవన్ మిషన్కి. కూటమి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులతో అమరజీవి జలధార పథకం ద్వారా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేసి 5 మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టింది. వచ్చే 30 ఏళ్లలో 1,21,00,000 మంది దాహాన్ని తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 9,355 కోట్లతో మరో 7 మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి, తీవ్ర నీటి ఎద్దడి ఉన్న 3,000 ఆవాసాలను గుర్తించి 3,000 పనులని సింగిల్ విలేజ్ స్కీమ్స్ కింద 1,814 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ పథకాలన్నిటికీ కూడా అమరజీవి జలధార కిందే ముందుకు తీసుకెళ్తాం. శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆంధ్ర రాష్ట్రం కోసం బలిదానం అమరజీవిగా మన గుండెలో ఉన్నారు. అంతేకాకుండా ఆయన గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారు లాంటి వారు మరో 11 మంది నాతో ఉంటే ఏడాదిలో స్వాతంత్రం తీసుకువస్తానన్న మహాత్ముని మాటలు అమరజీవి పోరాట స్ఫూర్తికి నిదర్శనం. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ యావత్ తెలుగు ప్రపంచం ఆంధ్రుల ఔన్నత్యాన్ని, ఔచిత్యాన్ని గుర్తించేలా కృషి చేస్తామని మాటిస్తాం.